గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో పుప్పల్గూడ మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీతను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్లోని డివిజనల్ పంచాయతీ అధికారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీతను అరెస్ట్ చేశారని నార్సింగి పోలీసులు తెలిపారు. ఆమెపై ఐపీసీ సెక్షన్లు 409 మరియు 420 కింద కేసు నమోదు చేశారు. సునీత సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీకి చెందిన 2,02,30,000 మొత్తం నిధుల ధార మళ్లించిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆమె తరువాత 23.68 లక్షల తిరిగి చెల్లించినప్పటికీ ఈ దుర్వినియోగం నేరపూరితమైనదని, విశ్వాసఘాతుకం, మోసం వంటిదని అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆమె దుర్వినియోగం చర్యలు ఒక ప్రజాసేవకుడి నమ్మక ద్రోహం, మోసం కిందకు వస్తాయని పోలీసులు తెలిపారు. తెలంగాణ లోకాయుక్త ఆదేశాల మేరకు సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, విచారణ నివేదికలు, చెల్లింపు చలాన్లు, నిందితురాలు స్వయంగా నిధుల దుర్వినియోగం చేశారని అంగీకరించడం వంటి తగిన డాక్యుమెంట్లు, ఆధారాలను ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం నిందితురాలిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.